మారని దేవా, మాకు చల్లని దేవా, ఉదయకాల సమయంలో దువ్వూరు పడమటి అడిగిరవాడలో ఈ పరిశుద్ధ మందిరములో మీ పిల్లలుగా చేరి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, పరిశుద్ధుడవు, ప్రేమామయుడవు, మానవులను ప్రేమించి మానవుల కొరకు ప్రాణం పెట్టి శిలువలో మరణించి మీ రక్తము ద్వారా నాకు ఇచ్చిన పాప క్షమాపణగా వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను కలిగిన వారుగా నీ యందు విశ్వాసం ఉంచి నీ పరిశుద్ధ మందిరములో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయములో నుండి సంపూర్ణంగా నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి. చేరి వచ్చిన పేర్లు బడి నీకు వందనాలయ్యా. ఇక్కడ రావాల్సిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపించాలి. ఈ ఆత్మ సంచారం మా మధ్యలోనికి రానివ్వండి. మీరు రండి, ఆరాధనపై ఆశీనులై ఉండండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయం చేయండి. సార్వత్రిక సంఘాలు జ్ఞాపకం చేసుకోండి. 7 ఖండాలలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. అందరూ అంతటా రక్షణ పొందుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 218. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అనే పాట పాడతాం. 218. 218లో లేకపోతే 216. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
394 యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చెను అనే పాట పాడతాం. 3 వచనాలు 4 వచనాలు 4 వచనాలు 394 లేకపోతే 391 లేక 394 యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చెను. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చెను. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చెను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చెను. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చెను. మృతియే పాపము జీవితము
सर्वभूमानिधियकु प्रभुआ सकल चराचर संतोषमा स्तोत्रము చేసి
నాదుని అడుగు
చదువుకొని దేవుని ఆరాధిస్తాం. నేను చదువుతాను, బైబిల్లో అందరూ ఈ మాటలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాయి. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి 37వ వచనం వరకు నేను చదువుతాను. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేముంది రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నానని అతను అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచకోరి అతడు, అవును గాని నీ పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన యెడల అతనితో చెప్పి నేను అలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను నీకు తోచుచున్నదని యేసు అడగగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. కృపా కనికరం కలిగిన దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినంలో నిన్ను ఆరాధించడానికి నీ మందిర ఆవరణంలో చేరి ఉన్నాం. మాతో మాట్లాడండి. నీ మాటలు విని అవి మా హృదయానికి అనుసరించుకున్నట్లుగా చూపించండి. అలా అనుసరించుకుంటూ నిన్ను అర్థం చేసుకుని నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియులారా, ఆదివారం యొక్క ప్రత్యేకత, దేవుని ప్రజలు దేవాలయంలోనికి ఎందుకు వెళతారు అంటే దేవుని ఆరాధించడం. అలాగనే ఆదివారము క్రైస్తవులమైన మనము దేవాలయానికి ఎందుకు వస్తాము అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించండి. ఎలా ఆరాధించాలి అంటే
మీ హృదయంలో నుండి 2 శ్రేష్టమైన లక్షణాలు రావాలి. ఏంటి ఆ 2 శ్రేష్టమైన లక్షణాలు అంటే, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. మరి మన జీవితంలో మనం ఒక మాట దేవుణ్ణి ఆరాధిస్తే అది సత్యమై ఉండాలి. దేవుని ఆత్మకు మన ఆత్మ వెనవేయబడి ఉండాలి, దగ్గర సంబంధం ఉండాలి. దేవుని ఆత్మకు మన ఆత్మ దగ్గర సంబంధం ఎప్పుడు ఉంటుంది అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవిస్తే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనం కూడా పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడతాం. కాబట్టి పరిశుద్ధత మనం అర్థం చేసుకోవాలి. దేవుని నమ్మడం ఎందుకంటే, పాపము నుండి విడిపింపబడి పరిశుద్ధులు అవ్వడానికే దేవుని నమ్మాలి. ఈ లోకంలో ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకొని అటహాసంగా బ్రతకడానికి దేవుని నమ్మవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుని నమ్ముటలో మానవునికి కలిగిన పాపము నుండి విడిపింపబడాలి. పాపము నుండి విడిపింపబడకుండా మానవుడు దేవుణ్ణి ఆరాధించలేడు. దేవుని నమ్మినా కూడా పాపపు లక్షణాలు మనలో ఉంటూ పాపంలో జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నానని అనుకుంటే అది అసత్యం అవుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మందిరంలోనికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. ఆ జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ మనలో ఇంకా ఏదైనా దేవునికి విరోధమైనది ఉంటే ఆయన యేసుక్రీస్తు వారి రక్తంలో కడిగి పవిత్రపరుచుకొని దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఒక విషయం రాయించాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, మానవ రూపంలో యేసు ప్రభు ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు మానవ రూపంలో వచ్చాడు అంటే, మానవుడు పాపం చేశాడు. ఆ మానవుని స్థానంలో దేవుడు మానవ రూపంలో వచ్చి మానవునికి కలిగిన శ్రమలు, కష్టాలు, పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభువారు శిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు శిలువ మరణం పొందాలి అంటే, బైబిల్ చెప్తుంది, లేక ధర్మశాస్త్రము చెప్తుంది. అని ధర్మశాస్త్రం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. అని మానవుడు పాపం చేసినందున మరణం వచ్చింది. ఆ మరణాన్ని మరణముతోనే మానవుని విడిపించాలి. అంటే ధర్మశాస్త్రము పాపిని పాపిగానే చూస్తుంది. ధర్మశాస్త్రము పాపిని పరిశుద్ధుడిగా చేయదు. కాబట్టి దేవుడే మానవుడుగా వచ్చి మానవుని స్థానంలో నిలబడి మానవుని పాపములతో చనిపోవడానికి యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. శోధించుచు అడుగుతున్నాడంట.
అంటే శోధించుచు అంటే ఈయనకేం తెలుసు? నేను ధర్మశాస్త్రోపదేశకుడిని కదా, నేను ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని కదా, మాకు తెలుసు ఆ నీతి. ఈయనకేం తెలుసు? ఈయన వడ్లవాణి కుమారుడు కదా. ఈ లోకంలో కూడా చాలా మంది దేవుని జ్ఞానం కలిగి ఉండాలంటే మాకే అనే ప్రజలు ఉన్నారు కొంతమంది. అందరికీ దైవ జ్ఞానం లేదు, మాకు మాత్రమే దైవ జ్ఞానం అనే ప్రజలు ఉన్నారు. అలాగే వచ్చాడు ఆయన, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నిత్య జీవము నాకు వారసుడు నవ్వాలి అంటే నేను చనిపోకూడదు, నేను ఎల్లప్పుడూ బ్రతికుండాలి, నేనేమి చెయ్యాలి అని యేసు ప్రభువును శోధిస్తూ లేక ఎగతాళి చేస్తూ, ఈ లోకంలో ప్రజలు ఎగతాళి చేస్తారు కదా, వీళ్ళే పరలోకానికి పోతారంట, వీళ్ళే ప్రభు బిడ్డలంట అని అంటారా, అలా అంటూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, అందుకైనా ధర్మశాస్త్రం అందేముంది, నువ్వేమి చదువుతున్నావని అతను అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు యేసు ప్రభు అన్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో ఏముంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇది హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. హృదయ లోతులలో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. అక్కడక్కడే తిరిగి వచ్చి చర్చికి వచ్చి ప్రభా నేను సిలువ చేసుకొని మమ్మల్ని కాపాడయ్యా అనే ఆరాధన. ఆరాధన హృదయపు లోతులలో నుండి దేవుణ్ణి అర్థం చేసుకొని, దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి నీ హృదయంలో నుండి వచ్చే మాటలే ఆరాధన. అందుకని ధర్మశాస్త్రంలో ఏముంది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానంతో దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని ధర్మశాస్త్రంలో ఉంది అని అడిగితే ఆయన అన్నాడు, నీవు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చావు అంటే 29వ వచనంలో మళ్ళా వ్యక్తి అంటాడు, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడు అని యేసుని అడిగాను. అలా ఇంకొచ్చి నేస్తున్నాడు, మళ్ళా తప్పు చేస్తున్నాడు, మళ్ళా నీతిమంతుడు మాదిరిగా నటిస్తున్నాడు. అతడు నీతిమంతుడుగా ఏమన్నా కనబరచుకొనబోరి, నీతిమంతుడుగా ఉన్నట్లుగా కనబరచుకొనబోరి. చాలా మంది అదే చేస్తారు క్రైస్తవులు, వాళ్ళు చాలా భక్తిపరుల మాదిరిగా కనబరచుకోకపోవడానికి ప్రశ్నలు చేస్తారు, చర్చిలో నటిస్తారు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీ పొరుగు వాడు ఎవడు అంటే యేసు ప్రభు స్టోరీ చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఏంటి కథ అంటే, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము
అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వేలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయిన. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జారిపడి ఆ దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని ఓటపోలి వానికి ఇంటికి తీసుకెళ్ళి అతని పరామర్శించాను. ఈ స్టోరీ చెప్పాడు. నీ పొరుగువాడు ఎవడు అనడానికి ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు అంటే యెరూషలేము ఎక్కువ ప్రదేశంలో ఉంటుంది, యెరికో పట్టణం డౌన్లో ఉంటుంది, కింద ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి యెరూషలేములో నుండి ఒక వ్యక్తి నడుస్తూ వస్తుంటే మార్గ మధ్యములో దొంగలు వచ్చి అతన్ని పట్టుకొని కొట్టారు. అతని బట్టలు దోచుకున్నారు. అతని కొరప్రాణముతో విడిచిపెట్టిపోయారు. దొంగలు బట్టలు దోచుకున్నారుగా వెళ్ళిపోవచ్చుదా? అలా కొట్టడం ఎందుకు? కొరప్రాణముతో విడిచిపెట్టిపోవడం ఎందుకు? సరే కొట్టారు, ఆ త్రోవ పక్కన పడున్నాడు, పరప్రాణంతో ఉన్నాడు. పరప్రాణంతో ఉంటే ఒక వ్యక్తి పోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యాజకుడు అంట. ఆయన ఏం పని చేస్తాడంటే యాజకుడు. యాజకుడు అంటే పూజారి. యాజకుడు అంటే ఎవరు? పూజారి. ఆయన చూసి ఆ త్రోవన వేలుట తటస్థించెను. అతని చూచి ప్రక్కగా పోయాడు. మనకెందుకులే లేనిపోని శ్రమానుకొని మరొక వ్యక్తి వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. ఎవడి లేవీయుడు అంటే ఆ పూజారికి ఆ సహాయం చేసేవాడు. అతను కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు లేవు? మూడో వ్యక్తి వచ్చాడు, సమరయుడు. ఆ వ్యక్తి వచ్చి అతని మీద జారిపడినాడు. ఎవరైనా ఒక మేలు చేయాలంటే ఫస్ట్ జారిపడాలి. జారిపడకుండా సహాయము చేయాలి. జారిపడి అతని గాయములు కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట పూల వాని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించి ఇతన్ని పరామర్శించండి, ఇంకా ఏమైనా అప్పుంటే నేను వచ్చి చెల్లిస్తాను అని. ఇప్పుడు అడిగాడు, ఎవడు ఈ ముగ్గురిలో నీ పొరుగువాడు అంటే ఎవడు? ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, ఆ పరామర్శించిన వాడే. లాస్ట్ లో యేసు అంటాడు 37వ వచనములో, అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. నీవు కూడా వెళ్ళి ఈ మాదిరిగా చేయి. ఎందుకు చేయాలి? నీ కోరిక ఏంటి? నువ్వు నిత్య జీవం వెళ్ళాలి. అదే కదా ఆయన కోరిక. యేసు ప్రభువుని అడిగింది అదే కదా. నీవు నిత్య జీవము వెళ్ళాలి అంటే నువ్వు కూడా వెళ్ళి అలాగూ చేయి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు కూడా నిత్య జీవము పోవాలని యేసుక్రీస్తు వారి యొక్క కోరిక. ఇది మతం కాదండి, ఇది మార్గం. ఇది ఫలాని జాతి వారి దేవుడు కాదు, ఇది మార్గం. నిత్య జీవానికి మార్గం. నిత్య జీవానికి మానవుడు పాపం చేసి మరణాన్ని తెచ్చుకుంటే ఆ మరణం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు
నిత్య జీవానికి మార్గమై ఉన్నాడు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం. నేను చెప్తున్నా ఈ మాటలు, నా మాటలు సత్యం, నేనే జీవం. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవము కలిగిన వాడు. కాబట్టి ఈ మాట, ఈ యొక్క స్టోరీలో అర్థము ఏమిటి అంటే, మానవుణ్ణి ముగ్గురు దొంగలు పట్టున్నారు. ఎంతమంది దొంగలు పట్టుకున్నారు? ముగ్గురు దొంగలు పట్టుకున్నారు. మొదటి దొంగ పాపం, రెండవ దొంగ సాతానుడు, మూడవ దొంగ మరి ఈ లోకం. మూడవ దొంగ ఎవరండి? ఈ లోకం. మానవుడు సాతాను చేతిలో ఉన్నాడు. సాతాను చేతిలో ఉండి మంచి చేయలేకపోతున్నాడు. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటాడు కదా. మనుషులందరూ మంచి చేయాలనుకుంటారు. దేవాలయం పెట్టి బ్రహ్మం పెట్టుకుని చెప్పకప్పుడు వేసుకుంటారు. ఎందుకు? తప్పు చేశాము, క్షమించు అని. ప్రతి ఒక్కడు మానవుడు మంచి చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. కారణం, పాపం అనే దొంగ చేతిలో ఉన్నావు, అది తెలుసుకో. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు చెప్తున్న మాటలు. దొంగ ఎందుకు వస్తాడు ఇంట్లోకి అంటే, దొంగతనం చేయడానికి వస్తాడు కదా. దొంగతనం ఇంకా ఎందుకు వస్తాడంట? హత్యను చేయడానికి వస్తాడంట. ఇంకా దేనికి వస్తాడు? నాశనము కలుగుటకు చేయుటకు వస్తాడు. దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికి వస్తాడు. ఏమండి, దొంగతనం చేసుకొని తీసుకెళ్ళాల్సిన అలా పట్టుకుంటాడు, హత్య చేస్తాడు, అడ్డం వస్తే పొడుస్తాడు, మరి నాశనం చేస్తాడు. మానవ జీవితం హత్య చేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఏమండి, దోచుకోబడుతుంది. మానవ పవిత్రతను సాతానుడు, పాపం అనేది దొంగతనం చేసి మానవుడు పవిత్రుడు కాలేకపోతున్నాడు. ఎరిగినావా ఈ మాట? చూడండి, ఆ మాట కూడా చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. గ్రహించాము ఎప్పుడన్నా? పౌలు అంటున్నాడు, బైబిల్లో ఉండే అపోస్తలుడైన పౌలు, మేలైనది చేయవలనని నాకు ఒక కోరిక ఉంది. మనుషులందరికీ అదే కోరిక, మంచి చేయాలని కోరిక. అయితే మేలు చేయలేకపోతున్నాను. ఎవడైనా ఒకడు ఏదైనా మంచి పని చేసుకుంటుంటే, ఎవడైనా అభివృద్ధి అవుతుంటే, ఎదుటోడు చూసి ఏం చేస్తాడు? వాడు
వాడు అభివృద్ధి కాడు, కానీ వాడికి కీడు చేయాలని తలస్తాడు. సత్యమా ఈ మాట? వాడికి కీడు చేయాలని తలస్తాడు. ఇప్పుడు మంచి గుడ్డలు వేసుకొని తిరుగుతుంటే వాడిని చూసేవాడు అసూయ, ద్వేషము, పగ. ఎంత విడ్డూరం! నువ్వు కూడా అభివృద్ధం, కష్టపడు, శ్రమపడు, నువ్వు కూడా ఒక డిగ్రీ మెయింటైన్ చేయలేకపోతున్నావా? అభివృద్ధి అవుతున్న వారి మీద. అందుకని ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు, మేలైనది చేయవలనని నాకు కోరిక ఉంది, చేయలేకపోతున్నా. ఏంటది? పాపము. అర్థం చేసుకో. దొంగ దోచుకోవడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. మానవ జీవితంలో సాతానుడు ఒక దొంగ. రెండవ దొంగ ఎవరు? ప్రజలు, లోకం. కొందరు అంటారుగా, మా వాడు స్నేహం చేశాడు, పాడైపోయాడండి. రోజుల్లో స్నేహం కూడా పాడై, అంతకాలంలో స్నేహం బాగుపరిచేది, ఈ కాలంలో స్నేహం నాశనం చేస్తుంది. మూడోది సాతాను. ఈ సాతానుడు మానవ హృదయంలో చేరి మానవుని భ్రష్టత్వం చేస్తుంది, మానవుని హత్య చేస్తుంది. ఇంకేముంది నీ జీవితం? అంతా అయిపోయిందిగా, అందరూ విరుద్ధం అయిపోయారు, అందరూ నీకు మేలు చేసేవాళ్ళు లేరు, కుటుంబంలో అందరూ వదిలేశారు, బయట కూడా అవమానం ఎక్కువగా ఉంది. ఇక శివజనం ఏం చేయాలి? మొదలుగా ఇస్తాం, గురేసుకొని ఇస్తాం. కుటుంబం కూడా ఇప్పుడు పట్టించుకోలేదుగా. వాడి సాతానుడు ప్రేరేపించే ప్రేరేపణ. యేసు ప్రభువు అన్నాడు, నేను హత్య చేయడానికి రాలేదు, నేను నాశనం చేయడానికి రాలేదు, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను. కారణం ఏంటంటే మీరు నిత్య జీవం పొందాలి. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన అన్నమాట. నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మతాన్ని మార్చడానికి రాలేదు. నువ్వు పలానికులో ప్రత్యేకంగా ఉండని చెప్పడానికి రాలేదు. ఏమంటే లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, నిన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో స్వరూపం లేక, సొగసు లేక, కొరడా దెబ్బలు తిని శరీరం అంతా నరగొట్టబడి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు పెట్టి కొట్టబడి మరణించి ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడున్నాడు. ప్రయాసపడి భారం పోయిస్తున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ మెల్లని స్వరం, ఈ ప్రేమా స్వరం నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు ఆయన అర్థం చేసుకోకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన ఎవరో తెలియకుండా నువ్వు ఎలా విమర్శించగలవు? ఏమండి, ఒక వ్యక్తిని నేను విమర్శించాలంటే వాళ్ళ గురించి నాకు తెలిసి ఉండాలి. ఏం తెలియకుండా నేను ఎలా విమర్శించగలను? ఆలోచించు. ఇది గొప్ప సత్యం, ఇది గొప్ప మార్గం. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వెంత దుష్కార్యంలో ఉన్నా, నువ్వెంత పాపంలో ఉన్నా, నువ్వు ఎంత దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నా, ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టలేదు. ఉదయకాల సమయంలో ఆయన ప్రేమ స్వరం వింటున్నా నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం
ఎందు విశ్వాసం ఉంచితే నీకు శాంతి కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీ పాపముల నుండి నువ్వు విడిపింపబడతావు, నీవు పరిశుద్ధుడు అవుతావు. నువ్వు ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. కొండలు ఎక్కబడలే, లోయలు దిగబడలే, నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆసు ఖర్చులే, కాలం తిప్పటలే. ఎక్కడెక్కడికో పోతారు మన వాళ్ళు. ఇక్కడ బాగాలేదని కొన దగ్గరికి పోతారు, అలాంటి దగ్గరికి వెళ్తే బాగుపడతారు అనుకుంటారు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే. యేసు వైపు చూస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రుడుగా చేస్తాడు, పరిశుద్ధుడుగా చేస్తాడు. ఇది దేవుని ప్రేమ. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వింటున్న నీవు రక్షణ పొందావా? చాలా ప్రాముఖ్యత. రక్షణ పొందావా? యేసు ప్రభు నమ్మేవా కాదు, రక్షణ పొందావా? అందరూ నమ్మతారు యేసు ప్రభు, అందరూ నమ్మతారు. దెయ్యం కూడా నమ్ముతుందండి, మీకు తెలుసునో లేదు. దెయ్యం కూడా యేసు ప్రభు దేవుడిని నమ్మద్ది. బైబిల్లో రాయబడి ఉన్న మాట. దెయ్యాలంట మనం ఇంకా యేసు ప్రభు నమ్మి భయపడటం లేదు, దెయ్యాలు యేసు ప్రభు నమ్మి ఉనకుతున్నాయి అంట. తెలుసా? దెయ్యాలు కూడా ఆయన నమ్మి ఉనకుతున్నాయి. నువ్వు నమ్మడం పెద్ద గొప్ప సంగతి కాదు. యేసు ప్రభు నందు విశ్వాసం, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీలో ఏం మార్పు జరగాలంటే మారు మనస్సు పొందాలి. ఏం పొందాలా? మారు మనస్సు లేకుండా క్రైస్తవుడే కాదు. ఎక్కడైనా పోయి అడగండి, ఎవరినైనా అడగండి, ఎక్కడికైనా పోయి అడగండి, ఎంత పెద్ద హాస్టల్ అయినా అడగండి, నువ్వు మారు మనస్సు పొందకుండా నువ్వు క్రైస్తవుడు కాలేవు. యేసు ప్రభువుకు ఇష్టం అవ్వలేవు, యేసు ప్రభువుకి అంగీకారం కాలేవు. చూస్తావు, ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు కన్నా ఒక ఆయన వచ్చాడు ముందు బోధించడానికి. ఎవరైనా? యోహాను వచ్చాడు. చూడండి ఆయన ఏం బోధించిపోయాడు. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు ప్రకటించారు? యేసు ప్రభు కంటే ముందు యోహాను బోధించాడు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ధర్మశాస్త్రం బోధించింది, పాత నిబంధనలో మరి యాజకులు బోధించారు, ప్రవక్తలు బోధించారు. నూతన నిబంధనలోకి వచ్చేలాగే యోహాను బోధిస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి. అది క్రైస్తవానికి ఒక దిక్కు, క్రైస్తవుడు అనడానికి ఒక మార్గం. వీడు నిజమైన క్రైస్తవుడు అనడానికి ఒక మార్గం. చర్చికి వెళ్తే క్రైస్తవుడు కాదు, బైబిల్ పట్టుకుంటే క్రైస్తవుడు కాదు. మారు మనస్సు చాలా పాపం నుండి విడిపింపబడాలి. యోహాను వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఆయన శ్రమపడ్డాడు. ఇలా యేసు ప్రభు వచ్చాడు, ఆయన ఏం బోధించాడో చూద్దాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసు ప్రభు ఏం ప్రకటించాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప. యేసు ప్రభు మారు మనస్సు పొందండి. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ తర్వాత ఎవరు వచ్చారు? యేసు ప్రభు శిష్యులు వచ్చారు, అపోస్తలులు వచ్చారు. వాళ్ళు ఏం ప్రకటించారో చూద్దాం. చూడండి,
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. అపోస్తలులు ఏం బోధించారు? మారు మనస్సు. ఉదయకాల సమయంలో ప్రశ్న, నీవు మారు మనస్సు పొందావా? ఇంత ఉన్నా నీవు మారు మనస్సు పొందావా? పాప క్షమాపణ పొందావా? పరిశుద్ధమైన అనుభవంలోనికి వచ్చావా? అయితే నువ్వు ఆరాధించు. నీ ఆరాధన సత్యముతో కూడింది అవుతుంది. నీ ఆరాధన ఏమైంది? సత్యముతో. యేసు ప్రభువా, ఒకప్పుడు నేను పాపిని, నా కొరకు నువ్వు వచ్చావు, ప్రాణం పెట్టావు. ఎవరు రాలేదు. యాజకులు వచ్చారు, లేవీయులు వచ్చారు, నన్ను చూసి పక్కకి వెళ్ళిపోయారు. నేను పాపంలో కొట్టుమెట్లాడుతున్నాను. నీవు వచ్చావు సమయంగా, నా కొరకు ప్రాణం పెట్టావు, నీ రక్తంతో నా పాపాలు కడిగావు, నన్ను పరిశుద్ధుని చేశావు. అందుకై నీకు అది ఇది ఎక్కడి నుంచి రావాలా? హృదయంలో సత్యం. ఉదయకాల సమయంలో మనం ఆ మాటలతో దేవుడిని ఆరాధిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించుదాం.